మా బాబు చూడండి తుమ్మెద పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. దొరుకుతుందా నాన్న? మెల్లగా మెల్లగా స్లోగా వెళ్ళి నాన్న. ఎక్కడ పోయారా? ఇక్కడ నుంచి ఎక్కడో ఉంది. ఇట్లానే ఏదన్నా ఇట్లా వేస్తే కనిపిస్తుంది. ఎక్కడ పోయినా నాకు కనిపించకుండా అయింది. ఉందా? రైట్, పట్టుకో, స్లోగా పట్టుకోబట్ట. ఎగిరిపోతుంది కదా. సరే పట్టుకో. ఈరోజు అయితే మేము చేను దగ్గరకు వచ్చినాము. ఇంకా అమ్మ, నాయన, నేను, విజయ, స్వప్న, విజయ వాళ్ళ మమ్మీ అందరం చేను దగ్గరకు వచ్చినాము. ఉల్లి చేను అయితే కలుస్తారు వీళ్ళు. ఏంది మమ్మీ? వస్తున్నా, కూర్చోబడా, ఏడవ కూర్చో. వస్తున్నా, కూర్చో కూర్చో. వస్తున్నా, అమ్మ వాళ్ళని తోలుకొని వస్తున్నా, ఇంటికి వద్దాం. ఇది మా ఉల్లి చేను. ఉల్లి చేను నిండా కలుపు వచ్చేసింది, కలుస్తున్నారు. చూడండి చేను ఎట్లా ఉందో. చేను నిండా కలిపే ఉంది. కలిసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది ఉల్లి చేను. కలవం దగ్గర అయితే మొత్తం కలుపులాగానే కనిపిస్తుంది, చేను కనిపిస్తుంది, మొత్తం కలిపే కనిపిస్తుంది. కలిసిన ఆరలలోనేమో ఇట్లా కనిపిస్తుంది మంచిగా. ఒకటి, రెండు, మూడు, నాలుగు ఆరాలు కంప్లీట్ అవుతాయి ఇప్పుడు కలిసేస్తే. ఇవి రెండు కలిసేస్తే. అవి పొద్దున కలిసినామా 2 ఆరాలు? ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయా మరి కలవడానికి? కలుపు చాలా ఉంది కదా. ఒరేసి మళ్ళీ లేచినాం కాబట్టి వరకు వచ్చేసింది మొత్తం. తేజ ఏం చేస్తున్నావు? ఎండకెందుకు నిలబడినావు తేజ? ఎండకెందుకు నిలబడి? నిక్కరా తొక్కోదు బిడ్డ, అల్లకి వెళ్ళికరా. చేను అంతా డ్యామేజ్ అవుతుంది, అల్లకి వెళ్తుంది. తిరగొద్దు అల్లకి వెళ్ళి, ఇక్కడ బయటికి రా. కరా నీడకరా, ఓ నీడకు చెట్టు దగ్గరకు. చెల్లి ఏడుస్తుంది, చెల్లె దగ్గరకు. నువ్వు రేపు వస్తావా చేనుకి? రేపు సరే. మరి కలవారని అంటే తెచ్చుకో, రేపు వస్తే. కలవారని అంటే తెచ్చుకో, సరేనా? ఇక్కడ మళ్ళీ చెప్పు మరి అన్నోళ్ళు. నువ్వు అగో చిన్న చూడాలి, తుమ్మెద కోసం వేట కొనసాగిస్తున్నాడు, దొరుకుతలేదానికి. వెతుకుతున్నాడు, పట్టుకోవడానికి దగ్గరకు పోతుండే అది మిస్ అవుతుంది. ఏందంట మమ్మీ? ఏమంటున్నా అనగాడు? కలుపు చాలా నిండొచ్చింది, మెత్త కూడా ఎక్కువ ఉన్నట్టుంది. ఇంకా కొంచెం మారాలేమో. ఆరే వరకు చూస్తే కలుపు ఇంకెక్కువ అవుతుంది. చెట్లు బాగున్నాయి కానీ కలుపు నిండి ఉంది అన్నట్టు. వర్షం పడింది కాబట్టి కొద్దిగా మెత్తగా ఉంది అన్నట్టు. పొద్దున్న నుంచి 4 కలిసి 4 ఆరాలు కలవలేరు అంటే కలుపు చాలా ఉంది. రేపటి నుంచి పొద్దున దుర్పట్టు. పొద్దున వస్తే బాగా, మధ్యాహ్నం టైంలో ఎండ గలవానికి రాదు కదా, ఎండ కొడుతుంటుంది. పొద్దున జర తొందర రావాలి, మధ్యాహ్నం కొద్దిసేపు కూర్చోవాలి. మళ్ళీ ఈ టైంలో సాయంత్రం టైంలో మళ్ళీ ఒకసారి కలిస్తే పోతుంది. రేపు మన జున్నమ్మ బర్త్డే ఉంది. బర్త్డేనా జున్నది? రేపేనా? రేపే. అయితే రేపు వచ్చినా తొందరగా పోవాలి. లాస్ట్కి వస్తుంది కామా, కలుపులో వీక్ వస్తున్నాయి అన్నమాట. అదే కలుపు ఒత్తుకుంది మరి, ఇక కలుస్తుంటే కలవార తగులుతుంది అన్నట్టు. అది
తేజ ఏమో ఎందుకు తిరుగుతున్నావు ఎండకి? కర తొందర రాబడా, చీమలు ఉంటాయి తొందర ఉరికిరా, స్పీడ్గా రా వరం పోటరా. అక్కడ వరిచేను ఉంది, నీళ్ళు ఉంటాయి కదా, చీమలు ఉంటాయి. నిలవాడు ఏం చేస్తున్నావు మరి? ఆడకి ఉమ్మనగా నీడకాడికి దాదా కరిచినా చీమలు మమ్మీ దగ్గరకు. అవా చెల్లెలు చూడు ఎంత మంచిగా ఆటోలో కూర్చొని మంచిగా ఆడుకుంటుంది. ఆడ కూర్చొని ఫోన్ చూస్తుంది, మంచిగా ఆడుకుంటుంది కదా. మీరే ఎండకు తిరుగుతారు. చెల్లెల దగ్గర కోరావుకి మంచిగా. ఒక చెల్లెలు చూడు, ఒక అన్నగాడు చెల్లెలు ఆటోలో కూర్చొని ఆడుకుంటారు. ఏ వారు ఎందుకు తిరుగుతున్నావు ఎండలా? అది దొరకదు, నాడు అక్కడ నీడకు. మమ్మీకి ఏమో ఇంటికి పోవాలంట, ఆటో నడిపి డాడీ ఇంటికి వదమంటుంది. వాళ్ళని నమ్మాలని తొలకొస్తారు పోదామని ఇక్కడ వచ్చిన వస్తే పిలుస్తుంది, డాడీ పిలవాలని పోదాం ఇంటికి నన్ను. ఆటోలో కూర్చోవాలి ఆమె. ఇంటికి అయినాక మళ్ళీ పోమంటుంది మళ్ళీ ఎక్కడన్నా. కలుపు కొద్దిగా వారం 10 రోజుల ముందు కలిసేదండి నేను. కొద్దిగా కలుపు చిన్నగా అనిపిస్తున్నామో ఈజీగా వస్తుంది అన్నట్టు. కలుస్తూనే ఉండాలి, 2-3 సార్లు కలవాలగా, మరి 2-3 కలుపులు తీయాలి కదా. కూలీలు కూడా ఎవరు రారేమో, మీ ఇద్దరినో ఒకరినో పెట్టుకుంటుందేమో కానీ. తొలకరా మరి ఇద్దరిని, ఎంతమందినో ఇద్దరిని తీసుకురా రేపు మనల దగ్గరికి. రేపు బర్త్డే ఉంది మమ్మీది, మనమే తొందరగా పోతాము. రేపు పొద్దుగానే సోమవారం పెట్టుకుందాం పట్టు. ఇద్దరు కూలీలు ఉన్నట్లు పెట్టుకుంటే మీ దగ్గరికి. ఈ ఫస్ట్ కలుపు వెళ్తే తర్వాత కలుపులు వీళ్ళు కలుసుకుంటారు. ఫస్ట్ కలుపు జర కష్టం ఉంటుంది. మండే రోజు పెట్టుకుందాం పట్టు. ఇద్దరు కూలీలు, 2-3 వచ్చినా సరే పెడదాం. మరి ఏం చేద్దాం. మనకు కొత్తింటి దగ్గరనే పని ఉన్నది, ఇంటికాడ ఏదో పని అవుతుంది, అక్కడ పని అయినా.